ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో కొత్త ముఖ్యమంత్రి వస్తున్నారా? కొత్త నేత 2029లో వస్తారా? లేక ఈలోపే అధికారంలోకి వస్తారా? ఏపీ పగ్గాలు యువనేత చేతికి ఎప్పుడు వెళ్తాయి? ఇవే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. రాబోయే ఎన్నికల్లో పోటీ ఎవరెవరికి అనే విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు ప్రధానంగా ప్రముఖ సర్వే సంస్థ రైస్ గ్రూప్ అధినేత ప్రవీణ్ పుల్లట సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. తాజా రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో విమర్శలు చేసే ప్రవీణ్ పుల్లట ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ మార్పులపైన, పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న పుకార్లపైన తనదైన శైలిలో కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పెను మార్పులు తప్పవనేది ముందు నుంచే వినిపిస్తున్నమాట. ఇందుకు ప్రధానంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వయస్సును కారణంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 76 ఏళ్లు. దీనిపై ఇప్పటికే వైసీపీ అధినేత విమర్శలు కూడా చేశారు. చంద్రబాబు మరో 3 ఏళ్లలో ఎలాగో పోతాడు అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబును దగ్గరగా చూసిన వారు మాత్రం మరో 10 ఏళ్ల వరకు ఎలాంటి డోకా లేదంటారు. ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటనే విషయం ఇప్పటికీ ఏపీలో హాట్ టాపిక్. అయితే సీఎంగా ఆయన కొనసాగే పరిస్థితి లేదంటున్నారు కొందరు నేతలు. ఈ వయస్సులో ఆయన తలకు మించిన భారం పెట్టుకోవడం ఏమిటి? క్రమంగా తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెరపైకి కొత్త పేరు వచ్చింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ బాధ్యతలు చూసేది మాత్రం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్. ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో కూడా ప్రస్తుతం నారా లోకేష్ చాలా కీ రోల్ పోషిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాలను శాసించే స్థాయిలో లోకేష్ ఉన్నారనేది ప్రభుత్వంలో వినిపిస్తున్న మాట. ప్రభుత్వంలో పార్టీలో ఏం జరగాలన్నా సరే లోకేష్ అనుమతి తప్పనిసరి అనేది బహిరంగ రహస్యం. అటు పార్టీలో ముఖ్య నేతలు కూడా లోకేష్ ను భవిష్యత్ నేతగా పదే పదే అభివర్ణిస్తున్నారు. ఈ మాటలు నిజం చేసేలా ప్రవీణ్ పుల్లట పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు 2029 టీడీపీ సీఎం అభ్యర్థిగా నారా లోకేష్ ఇప్పటికే సొంత టీం ఏర్పాటు, పలు మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ, రానున్న 2 ఏళ్లలో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సశేషం అంటూ ప్రవీణ్ చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపుతోంది. వాస్తవానికి కూటమి పార్టీల సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు ముందే చంద్రబాబు పేరు ప్రకటించారు జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో అప్పటి వరకు పవన్ సీఎం అంటూ అభిమానులు చేస్తున్న ప్రచారానికి బ్రేక్ పడింది. చంద్రబాబు తర్వాత పవన్ సీఎం అవుతారని అంతా భావిస్తున్నారు. అయితే ఇటీవల పలు సందర్భాల్లో ఏకంగా చంద్రబాబు ఎదుటే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. వీటిపై చంద్రబాబు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఏపీలో 2 డిప్యూటీలు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. అయితే ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టిన లోకేష్ యువతకే ఎక్కువ ప్రాధాన్యత అంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలో తన ప్రభావం పెంచుకునేలా అడుగులు కూడా వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి గెలుపునకు లోకేష్ యువగళం పాదయాత్ర మాత్రమే కారణమనేది ఆయన వర్గం మాట. 2029 నాటికి పార్టీ పూర్తి స్థాయి బాధ్యతలను లోకేష్ చేపట్టే అవకాశాలున్నాయనేది పార్టీలో వినిపిస్తున్న మాట. మరి ప్రవీణ్ పుల్లట వ్యాఖ్యలు నిజమా కాదా తెలుసుకోవాలంటే మరో 2 ఏళ్ల పాటు ఆగాల్సిందే.